నా పిల్ల నీ పిల్ల ప్రాపర్టీ రాదు, దాని మీద టచ్ రాదు, నేను చూసుకుంటా. నువ్వు ఎందుకు ఎత్తలేదు ఫోన్, నువ్వు ఎందుకు నాకు ఇంటిమేట్ చేయలేదు, ఎవరెవరు వస్తున్నారు, ఏమేం చేస్తారు? మేము చెప్పేవన్నీ అందరికీ వర్తిస్తాయండి, అమ్మాయిలకి అబ్బాయిలకి. మళ్ళీ వేసుకోకండి. ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్. ఎర్ర జెండానా పచ్చ జెండానా, లేకపోతే మధ్యలో పుచ్చకాయ. పుచ్చకాయ అంటే డెఫినేషన్ కూడా చెప్పు వాళ్ళకి. అంటే స్టార్టింగ్ లో గ్రీన్ ఫ్లాగ్, being kind, being generous, being empathetic. It's just a pure green flag. Any day if you have a choice, please choose to be kind. Emotionally intelligent man. Green flag. మీ రిలేషన్షిప్ ని మంచిగా ఉంచుకోవాలంటే అందులో చిన్న చిన్న ఎఫర్ట్స్ పెట్టాలి. ఏదన్నా మనం చూసుకుందాం అంతే. అన్ని మ్యాట్ కింద పెడతా అంటే ఒక్కసారి బాంబ్ బ్లాస్ట్. Degrading your partner in front of a group of people is not making fun or jokes. It's not fun. Red flag. It's a red flag. Gaslighting, mansplaining. దానికి ఒక సెగ్మెంట్ రాయొచ్చు. కోపం తగ్గించుకో, నీళ్లు పోసుకో, ఐస్ లో కూర్చో, ఏమన్నా చెప్పు. అరవద్దు. డోంట్ ఫాదర్ us, we have a father. Yes, how dare you? I have my own father. ఉంటే ట్రస్ట్ చేయి, లేకపోతే వదిలేసేయి. మధ్యలో అటు ఇటు కాకుండా ఎలా ఆడితే వేస్ట్. He's a 10. Yes, but he feels entitled. He's a 10, but he's a mama's boy. Planet. ఏదో చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ holding hands, hugging, small things. Hello darlings, నేను మీ బాలా, నేను మీ సహనా, అండ్ వెల్కమ్ టు BNS పాడ్కాస్ట్. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ మన ప్రేక్షకుల కోసం. అదే ఎర్ర జెండానా పచ్చ జెండానా, లేకపోతే మధ్యలో పుచ్చకాయ. పుచ్చకాయ అంటే డెఫినేషన్ కూడా చెప్పు వాళ్ళకి. ఓ సారీ, అంటే స్టార్టింగ్ లో గ్రీన్ ఫ్లాగ్ లాగా చేస్తారు, బట్ లోపలంతా రెడ్డే, రక్తం. పుచ్చకాయ బిహేవియర్. యా, సో లెట్స్ స్టార్ట్. వాట్ ఎగ్జాక్ట్లీ వీ వాంట్ ఫ్రమ్ దిస్ ఏంటంటే, ఎప్పుడు మీరు నెగిటివ్ మాట్లాడుతున్నారు అంటున్నారు. మనం పాజిటివ్ గా మాట్లాడదాం. పాజిటివ్ గా అంటే నెగటివ్ గా ఏం మాట్లాడట్లేదు. అంటే మాకు నచ్చినవి అందరికి తెలిసేమో అని నచ్చనివి ఏంటో చెప్పాలనుకున్నాం, కానీ నచ్చినవి కూడా తెలీదు అని మాకు అర్థమైంది. సో నచ్చినవి ఏంటో కూడా చెప్తాము ఈరోజు. సో మనం పచ్చ జెండా దేనికి ఊపుతామో చెప్పడం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఫోర్మోస్ట్ ఏంటంటే attention to every small details. Yes, this is like for every girl. Yeah, it's very important. అంటే నేను మాట్లాడేది షిట్ అని నాకు తెలిసినా కానీ వాళ్ళు మాత్రం వినాలి, అన్నీ వినాలి. ఎందుకంటే మేము కూడా వింటాం. మీరు మాట్లాడేది ప్రతిదీ మాకు ఇంపార్టెంటే, అది చిన్నది పెద్దది అలా ఏమి ఉండదు. బికాజ్ యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ, వాట్ ఎవర్ యూర్ టాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. అలా ర్యాండమ్ గా మాట్లాడినప్పుడు నేను చెప్పింది గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు అది చేయడం, ఇట్స్ లైక్ వావ్, గ్రీన్ ఫ్లాగ్. ఆ అటెన్షన్ డీటెయిల్స్ కి ఇస్తూ చిన్న చిన్న సర్ప్రైజెస్ చేయడం, లేకపోతే నేను ఆ రోజు అది చేయాలనుకున్నా ఇది చేయాలనుకున్నా అంటే అవన్నీ చేయడానికి హెల్ప్ చేయడము, లేదా సర్ప్రైజ్ గా అవి చేయడము, అలాంటివి చేస్తే గ్రీన్ ఫ్లాగ్. అండ్ వాంటింగ్ టు డూ బిహేవియర్, యూనో, లేజీగా ఏం ఎఫర్ట్స్ పెడతాంలే అలా కాకుండా, ఇట్స్ లైక్ గివింగ్ ఎ సర్ప్రైజ్ ఆర్ లైక్ సడన్లీ ర్యాండమ్ గా ప్లాన్ చేయడం, కార్ డోర్లు తీయడం, చీరలు లాగడం, ఇవన్నీ మీరు మాకు పనులు చేస్తున్నారు, పనులు చేయాలని అనట్లేదు. అవి పనులు కాదు. మీరు మమ్మల్ని ప్రేమిస్తే అది మీరు ప్రేమిస్తున్నారని చూపించడానికి ఒక చిన్న యాక్షన్ అంతే. అది మేము చెయ్యొద్దు, మేము కూడా చెయ్యాలి, అలాంటివి డిస్కషన్స్ వస్తే మేము కూడా చేయాలి. అండ్ we do, at least we both do. Yes, so we are chivalrous and we expect chivalry. Exactly. అయితే అంతెందుకు సహా ఎన్నిసార్లు we can pay the bill. It's not like we don't want to pay the bill or like we can't pay the bill. It's bro, we are on a date. We love to be pampered. That is all. Mic drop. Next green flag అండి,
mindset saha, I feel like, what kind of a person are you? Your core integral value system, the person you are based on. ఒక్కొక్కళ్ళకి ఒక్క కైండ్ ఆఫ్ మోరల్స్ ఆర్ ఎథిక్స్ ఉంటాయి, ఇంకొకళ్ళకి ఒక కైండ్ ఆఫ్ మోరల్స్ ఉంటాయి. ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఓకే, డిఫరెంట్ ఫ్యామిలీ, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ కోర్ బిలీఫ్ సిస్టమ్ యాజ్ అన్ ఇండివిజువల్ గా నీ మోరల్స్ అండ్ ఎథిక్స్ నాకు సెట్ అవుతున్నాయంటే ఇట్స్ అ గ్రీన్ ఫ్లాగ్. బీయింగ్ కైండ్, బీయింగ్ జనరస్, it is being empathetic towards others. It's just a pure green flag. ఎగ్జాక్ట్లీ. అయితే బేసికల్గా ఇప్పుడు అమ్మాయిలు చాలా వరకు ఏం అబ్జర్వ్ చేస్తారంటే, మీరు మాతో ఎలా ఉంటున్నారో అనేదే కాకుండా మీరు చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటున్నారో కూడా అబ్జర్వ్ చేస్తారు. సో ఎనీ డే ఇఫ్ యూ హ్యావ్ ఎ చాయిస్, ప్లీజ్ చూస్ టు బీ కైండ్ టు ఎవ్రీ వన్, టు యువర్ సెల్ఫ్, టు అస్ అండ్ టు ఎవ్రీబడి అరౌండ్ యూ. ఎక్కువ వరకు రోడ్ రేజ్, ప్లీజ్, ఐ నో వి అండర్స్టాండ్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ దాన్ని మరీ పీక్ లెవెల్కి తీసుకోకుండా ఏంట్రా వీళ్ళు అని వదిలేయండి. The anger, యాంగర్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. angry men are like, at No, this we're talking point- about green flags. Yeah. Positive మాట్లాడడం. పీస్ఫుల్ మెన్, peaceful. కంపోజ్డ్ మెన్, ఇంకా బెటర్ వర్డ్ I- వాడాలంటే కంపోజ్డ్ మెన్. ఏ సిచ్యువేషన్ ఉన్నా ఒక కంపోజ్డ్ వేలో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో, ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ ఇట్, వావ్, గ్రీన్ ఫ్లాగ్. Emotionally intelligent men. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఏంటంటే యూ షుడ్ బీ ఏబుల్ టు బీ దట్ సిల్లీ పర్సన్ విత్ అస్ ఆర్ ద కిడ్ విత్ అస్. సో వీ షుడ్ బీ కిడ్స్ టుగెదర్. ఆ ఆస్పెక్ట్ ఉంటే ఏంటంటే, అరే మళ్ళీ ఎవరి ముందు నేను అలా ఉండలేను, కానీ నీ ముందు నేను ఉండగలిగే ఫ్రీడమ్ నువ్వు నాకు ఇస్తున్నావు. అండ్ ఐ ఫీల్ దట్ అంత చిన్నపిల్ల అయిపోయి నువ్వు నన్ను బుజ్జగించడం అలాంటివి చేస్తుంటే So cute. Keeping the inner child alive all the time. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీ డే. Finding happiness in small things. ఎగ్జాక్ట్లీ. Cute things. ఇప్పుడు రోజు గిఫ్ట్ ఇవ్వాలి అని కొందరికి ఉంటుంది. నాకు ఇష్టం గిఫ్ట్స్ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ. సో గిఫ్ట్ అంటే నేను ఏదో తాజ్మహల్ కట్టాలని కాదు. గిఫ్ట్ ఇవ్వాలన్నా ఈరోజు ఒక పువ్వు, లేదంటే రేపు ఒక కాఫీ పెట్టి ఇవ్వడము, లేకపోతే తొందరగా ఆఫీస్ నుంచి వచ్చేసి Small సర్ప్రైజ్ చేయడం, gestures. Yeah. ఎక్కువ Small టైం things. స్పెండ్ చేయడము. ఐ థింక్ దే ఆర్ మోర్ వాల్యుబుల్. పెద్ద జెస్చర్స్ కూడా ఇంపార్టెంటే, కాదని నేను చెప్పను, కానీ ఎవ్రీడే పెద్ద జెస్చర్స్ చేయలేం కాబట్టి స్మాల్ జెస్చర్స్. things. అండ్ దట్ ఈస్ నీ రిలేషన్షిప్ని మంచిగా ఉంచుకోవాలంటే అందులో చిన్న చిన్న ఎఫర్ట్స్ పెట్టాలి. మేము చెప్పేవన్నీ అందరికీ వర్తిస్తాయండి, అమ్మాయిలకి అబ్బాయిలకి. మళ్ళీ వేసుకోకండి మమ్మల్ని. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి? Being able to express your feelings. What you are feeling emotionally. లోపల ఉన్నది ఉన్నట్టు చెప్పు. I'm angry. It's not working out. Or we can do better. Being efforts like కమ్యూనికేటివ్. working on that relationship, green flag. గొడవలు అందరికీ వస్తాయి, కానీ గొడవల్ని సార్ట్ చేసుకునే విధానం ఒకటే ఉంటుంది. లైక్ ఫైట్ టు అండర్స్టాండబుల్. బీ ఇన్ ఇట్. Yes. Do you want to, work on it? Put on that effort. Going to therapy together. Or else కూర్చొని వర్క్ చేసి ఫిగర్ అవుట్ చేద్దాం ఒక సొల్యూషన్ని. లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ టుగెదర్. ఎగ్జాక్ట్లీ. ఆ మాట వింటుంటే నాకు అనిపించింది, ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, లాజికల్ ప్రాక్టికల్ నడవదు. అమ్మాయిలకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రాక్టికల్ సొల్యూషన్స్ మాకు తెలుసు, లాజికల్ సొల్యూషన్స్ మాకు తెలుసు, ఎందుకంటే we take care so many things in our life kada. But when we are venting out, we just want you to listen. exactly listen and say ఏదున్నా మనం చూసుకుందాం అంతే. సింపుల్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. Exactly. And that sorts out a lot of things. That simplifies. అసలు నీ లైఫ్ లో చాలా వరకు గొడవలు అవ్వవు నువ్వు ఇలా మాట్లాడితే. ఎవరైనా అది ఎమోషనల్ గా అవైలబుల్ ఉండండి. అండ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇంకొకటి ఫ్రీడమ్ ఆఫ్ లవింగ్ సమ్వన్. ఇఫ్ యు లవ్ సమ్వన్, యు లెట్ దెమ్ బీ. You have freedom to do stuff, freedom to express stuff, freedom to be the person you are. So and you want there is no suppression in freedom. There is no insecurity in freedom. There is no possessiveness in love. Yeah, in a relationship there is no. Be secure.
ఫ్రీ ఫ్లో ఆఫ్ థాట్, ఫ్రీ ఫ్లో ఆఫ్ యాక్షన్స్. ఏదైనా నీకు చెయ్యాలి అనిపించాలి. వాళ్ళకు కూడా మీరు ఏదైనా చెప్పంగానే అరే వీళ్ళు చెప్పింది కరెక్టే కదా అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఏదైనా నేను చెప్పి నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటే నో. మీరిద్దరు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఆమెకు అర్థమయ్యేలాగా లేకపోతే ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పడం నీ బాధ్యత. సింపుల్. ఎఫర్ట్స్. నేను చెప్పను నీకు అర్థం కాదు, నో చెప్పాలి. చెప్పదు. యు ఆర్ వర్కింగ్ అవుట్ అంటే సిట్ అండ్ టాక్. ఎగ్జాక్ట్లీ. అది ఎవరికైనా అంతే. ఎవరికైనా చెప్పకపోతే నడవదు. అన్ని మ్యాట్ కింద పెడతా అంటే ఒక్కసారి బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సో చెప్పాలి, వినాలి. పువ్వులు ఇవ్వండి. అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళు సున్నితంగా చూసుకోవాలి. సున్నితంగా చూసుకోండి. అండ్ యా కొంతమంది ఏంటంటే మనీ స్పెండ్ చేసేస్తారు. ఇష్టం ఉన్నట్టు మనీ స్పెండ్ చేసేసి తర్వాత దిల్ ఫీల్ బ్యాడ్ ఆర్ రిగ్రెట్ఫుల్. బట్ ఐ ఫీల్ మీరు అంటే ఇది ఎండ్ అవ్వాలని ఎవరు అనుకోరండి. బట్ మనం మనీ పెట్టేటప్పుడు కానీ మనం ఏదైనా చేసేటప్పుడు ఒక డెసిషన్ తీసుకునే వరకు అట్లీస్ట్ దట్ విల్ బీ టుగెదర్ అనే డెసిషన్ తీసుకున్నారు. అంతా షేర్ చేసుకొని వీ కెన్ బీ టుగెదర్. అండ్ డెఫినేషన్ ఆఫ్ షోయింగ్ లవ్ ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటుంది. వీ కెన్ అండర్స్టాండ్. టుగెదర్ కొంతమందికి ర్యాండమ్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఇష్టం, కొంతమందికి ఫిజికల్ టచ్ ఎఫెక్షన్, దే వాంట్ టు ఎక్స్ప్రెస్ లవ్. సో డిఫరెంట్ ఉంటాయి. బట్ టుగెదర్ కామన్ గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా బెటర్ థింగ్స్, ఇంకా గ్రీన్ ఫ్లాగ్ ఏంటంటే సీరియస్ డిస్కషన్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా సీరియస్ టాపిక్స్ వచ్చినప్పుడు దిల్ సిట్ అండ్ టాక్. దే డోంట్ రన్ అవే ఫ్రమ్ సిచ్యువేషన్స్, దే డోంట్ రన్ అవే ఫ్రమ్ ఎమోషన్స్. అన్కంఫర్టబుల్ కాన్వర్సేషన్స్ నుండి ఆ తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు దాని గురించి మాట్లాడాలా, అవసరమా, అలాంటి టాపిక్స్ మెయిన్లీ అవాయిడ్ చేసేయడం, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను ఇది వర్క్ అవుతుంది అనుకోవట్లేదు, అట్లా అనుకున్నప్పుడు కొంచెం వేరే వాళ్ళకి హర్టింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అలా అన్నమాట. యూ షుడ్ బి, నా వరకు ఏంటంటే ఐ ఫీల్ మై పార్ట్నర్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ హెడెడ్, మ్యాన్లీ, ఇట్లా మంచిగా గ్రోత్ మైండ్ సెట్ ఉండడం కానీ. అండ్ దే షుడ్ ఆల్సో బి వెరీ జెనరస్, గివింగ్ హ్యాండ్ ఉండాలమ్మా, ఇచ్చే చెయ్యి ఉండాలి అందరికీ. మంచిగా ఇప్పుడు ఎన్జిఓ వర్క్ కానీ అది కానీ ఇది కానీ, లేకపోతే ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ యూ షుడ్ బి ఆల్వేస్ అబండెంట్. ఎవరు ఏదో కావాలంటే అది ఇచ్చేయాలి. మనం నో అనే ఆన్సర్ రాకుండా ఉండేలాగా మనని మనం గ్రో చేసుకోవాలి. అండ్ నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అందరినీ వాళ్ళ ఫ్యామిలీ లాగా యాక్సెప్ట్ చేయాలి. మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్ అబ్సల్యూట్ గ్రీన్ ఫ్లాగ్. యా, ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా ఇట్లా గర్ల్ జోక్స్, గర్ల్ ఫ్రెండ్ జోక్స్. Oh God, we'll talk in the red flags. Can we start No. there, right? Yeah, let's start with this. Yes, exactly. I saw this, degrading your partner in front of a group of people is not making fun or jokes. It's not fun. Red flag. It's a red flag. ఏంటి తన మీద నువ్వు జోక్ వేసి తనని మావిడ ఎలా చేస్తుంది, వాళ్ళ మీ పార్ట్నర్ని డౌన్ చేస్తే మీకేమొస్తుందండి? నాకు అర్థం కాదు. వేరే వాళ్ళు నవ్వుకుంటారు. అసలు బయటకు వెళ్ళినప్పుడు ఈ 4 గోడలు కాకుండా బయటకు వెళ్ళినప్పుడు యువర్ టీమ్ అజ్, ఓకేనా? నా పార్ట్నర్ నేను టీమ్ అజ్. ఎవడన్నా ఏమన్నా అంటే వాడు వణిగిపోవాలి మనల్ని, ఒకరి ముందు ఒకరు. రూమ్లో ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కొట్టుకోండి, తన్నుకోండి, ఏమైనా చేసుకోండి. తన్నుకోండి అంటే డొమెస్టిక్ వైలెన్స్ కాదు, ఫోన్ అలా ఇలా ఏంటి నువ్వు అలా, ఓకేనా? అట్లా ఓకే, బట్ అలా ఓకే. కానీ బయట ఉన్నప్పుడు కానీ ఎవరి ముందైనా, మా పేరెంట్స్ ముందు, వాళ్ళ పేరెంట్స్ ముందు, ఫ్రెండ్స్ ఎవరి ముందైనా ఎవరు ఒకరి మీద జోక్గా కూడా జోక్ వేయద్దండి. జోక్గా జోక్ వేసినా కూడా తప్పు. దట్ ఈస్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్. అది రెడ్ ఫారెస్ట్, అది అర్థం చేసుకోండి, రెడ్ ఫారెస్ట్, ఓకేనా? అండ్ కొంతమంది లైఫ్ లో ఇంకేం లేదు, నువ్వే నా జీవితం అన్నట్టుగా చేస్తారు. స్టార్టింగ్ లో మెల్లమెల్లగా వర్క్ అన్ని చేసుకోవాలి కదా. అప్పుడు నీ వల్లనే నాకు అట్లయింది, నీ కోసమే నేను ఇదంతా చేసిన, అయినా నువ్వేం చేయాలి? చేశారు. మ్యాన్స్ప్లెయినింగ్ దానికి ఒక సెగ్మెంటే రాయొచ్చు. ఇవన్నీ చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో రెడ్ ఫ్లాగ్. నో, ప్లానెట్.
ఇట్స్ రెడ్ ప్లానెట్. అలాంటివన్నీ చేయొద్దండి. ఐ హ్యాడ్ లైక్ వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ప్లాన్స్. నీకు అది కూడా తెలీదా, అలా చేయకు, మీ ఆడవాళ్ళందరికి కష్టమే. ఇట్స్ లైక్ బ్రో, ఇఫ్ యూ వాంట్ టు టీచ్ మీ వితౌట్ యూ డోంట్ హ్యావ్ టు నీకు ఇది కూడా తెలియదని డిగ్రేడ్ ఫీల్ చేస్తున్నాను నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ నీకు టమీజ్ తెలియదు. ఓకేనా, అది పాయింట్ అక్కడ. సో డిస్రెస్పెక్ట్, యాంగర్, కోపంలో చాలా మాటలని, అరే నేను కోపంలో ఆ థాట్ నీకు ఏదో సిచ్యువేషన్ లో సబ్ కాన్షియస్ గా లోపల నుంచి వెళ్ళింది కాబట్టి కోపంలో వచ్చింది. నేను కోపంలో అన్నా దానికి నువ్వు తీసుకోకు అంటే దొబ్బదు. నువ్వు కోపంలో ఏం మాట్లాడుతున్నావు అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. కోపం ఇంట్లో వాళ్ళ మీద, ప్రేమించిన వాళ్ళ మీద చూపియరండి. ఎంత ప్రేమిస్తే అంత మంచిగా మాట్లాడాలి. కోపం తగ్గించుకో, నీళ్లు పోసుకో, ఐస్లో కూర్చో, నువ్వేమన్నా చెయ్యి, రావద్దు, అరవద్దు. సింపుల్. కోపం వచ్చింది, నీ మీద నా కోపం చూపిస్తా, నీ మీద why would I take your anger? We are here to love each other, emotionally. If I'm okay నువ్వు తీసుకుంటా అంటే అది ఎంటైర్ యూనిట్ థెరపీ. బట్ మనం ఉన్నది ప్రేమించుకుంటూ వర్క్ ఆన్ చేసి ఒకరినొకరు ఉండడానికి ఎమోషన్స్ ఇన్ అ వే దే ఎమోషనల్లీ మ్యానిపులేటింగ్ ఇంటూ బిలీవింగ్ యూ దట్ దిస్ ఈజ్ ఆల్సో గ్రీన్ ఫ్లాగ్ ఉంది, దట్ యు ఆర్ రాంగ్ ఎవ్రీ టైం. నన్ను నేనే నమ్మిస్తా, అమ్మో నేను ఇలాంటి దాన్నేమో, అయ్యో నేను తప్పు చేశానేమో. డోంట్ ఫాదర్ us, we have a father. Yes, how dare you, I have my own father. And we are not your nannies. We don't want to change you, we don't want to work on you. You should work on yourself, we should work on us, and we should together work on the relationship. Possessiveness అనేది నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, పొసెసివ్నెస్ అనేది ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఇట్స్ యువర్ ఇన్సెక్యూరిటీ కమింగ్ అవుట్. ఓకేనా, ఇది రెడ్ ఫ్లాగ్, రెడ్ ప్లానెట్ కదా, రెడ్ యూనివర్స్ పొసెసివ్నెస్ అనేది. అరే నీకు ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఆ రిలేషన్షిప్ లో ఎందుకు ఉండడు రాబాయ్, ఒక్కలో రిలేషన్షిప్ ఉండద్దు. ఉంటే ట్రస్ట్ చేయి, లేకపోతే వదిలేసేయి. మధ్యలో అటు ఇటు కాకుండా ఎలా ఆడితే వేస్ట్, శుద్ధ వేస్ట్. ఇంకా నేను ఎక్కువ ఎంఫసైజ్ కూడా చేయలేదు దాని మీద. యా, అండ్ పేరెంట్స్ బౌండరీస్ సహా సో మెనీ పీపుల్ డోంట్ నో ద బౌండరీస్. నీ పిల్ల ప్రాపర్టీ రాదు, దాని మీద తచ్చరా, నేను చూసుకుంటా. కాదు, మళ్ళీ అమ్మాయిలతో కూడా. ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అనుకో, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నువ్వు నా పిల్ల, నేనేం చేస్తుంది గిచ్చిపిచ్చుకోవాలి, ఇలాంటివి నడవాయి. అలాంటివన్నీ నడవవు. డోంట్ నో ద బౌండరీస్. అరే నాకు ఇప్పుడు కలవాలని లేదు, ఐ హ్యావ్ మై వర్క్ అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నా కోసం వస్తావు, నన్ను చేస్తావు. అరే నాకు వర్క్ ఉందిరా, నేను పని చేసుకుంటున్నాను రా, ఐ హ్యావ్ మై ఓన్ వరల్డ్ అని అంటే, లేదు నువ్వు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నువ్వు నన్ను ఇది అవాయిడ్ చెయ్యవు, నువ్వు చేస్తావు. నువ్వు ఫోన్ ఎత్తలేదు, నువ్వు ఎందుకు ఎత్తలేదు ఫోను, నువ్వు ఎందుకు నాకు ఇంటిమేట్ చేయలేదు అక్కడికి వెళ్తున్నా అని, ఎవరెవరు వస్తున్నారు, ఏమేం చేస్తారు, ఎవరెవరు ఫోన్లు నాకు చెప్పు, నీ లొకేషన్. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, అంత ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ట్రస్ట్ చేయకపోతే నిజంగా చెప్తున్నా బ్రో, రిలేషన్షిప్ లో ఉండకండి. ట్రస్ట్ వచ్చే వరకు వర్క్ ఆన్ ఇట్, అంతే సింపుల్. దానికంటే ఎక్కువ ఏం చేయలేదు. పొసెసివ్నెస్, కంట్రోలింగ్, అది చేయడము, ఇది చేయు, అట్లా చేయి, ఇట్లుండు అట్లుండు, ఎందుకు మనకు ప్రశాంతం, వదిలేసి వెళ్ళిపోదాం. ఏడుస్తాం 10 రోజులు, కానీ ప్రశాంతత. అట్లీస్ట్ ఒక్కరన్నా జైల్లో నుంచి బయటకు వస్తారు కదా. మీరు ఎట్లయినా మీ మైండ్ సెట్ జైల్లో ఉంటారు, నేనైనా బయటకు వస్తాను. అది మా ఆర్తనాదాన్ని వినండి. ఇంకా కొందరు ఏంటంటే జతాయించుకుంటారు, నేను నీకోసం ఇది చేసిన, నేను నీకోసం అది చేసిన. నిన్ను అడిగినా, నేను ప్రేమతో చేసినాను, చేయించుకున్నాను, అంతే. నేను కూడా చాలా చేసినాను, నేను లెక్క పెడుతున్నానా? లేదు కదా, వదిలేయచ్చు కదా, ఎందుకు, అంతే కదా. నువ్వు చేస్తే, మీరు ప్రేమలో ఉన్నప్పుడు చేసింది లెక్క పెట్టుకోవద్దండి, ప్రేమతో చేసింది అసలే లెక్క పెట్టద్దు. అంటే నువ్వు లెక్క పెడుతున్నావు అంటే నువ్వు ప్రేమతో చేయలేదు అన్నట్టు, మరి ఆలోచించుకో. ఇంత చేసా పై ఎందుకు అంత డబ్బా కొట్టుకుంటున్నావు? ఇఫ్ యూ నువ్వు ప్రేమతో చేసింది నువ్వు అలా చెప్పుకోవాల్సి వస్తుందంటే, యు ఆర్ నాట్ గివింగ్, యు ఆర్ జస్ట్ బిజినెస్ మ్యాన్. చూడండి, మీ రెడ్ ఫ్లాగ్స్ గురించి మేము ఎంత చెప్పినా మీకు మీరు అర్థం చేసుకోవట్లేదు. రెడ్ ఫ్లాగ్స్, అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉండాలి లైఫ్ లో.
అక్నాలెడ్జ్మెంట్ చేసేవాళ్ళు గ్రీన్ ఫ్లాగ్. యు నీడ్ అక్నాలెడ్జ్మెంట్, యు నీడ్ అటెన్షన్, యు నీడ్ అకాంప్లిష్మెంట్. ఈ 3 ఉంటే లైఫ్ హ్యాపీ. లేకపోతే మీరు రెడ్ ఫ్లాగ్. Yes, woman has to look out for, red flags and green flags. You have to. Otherwise, అంత ఎమోషనల్ గా నువ్వు ఆ రిలేషన్షిప్ మీద ఇన్వెస్ట్ చేస్తావు, వన్ ఫైన్ డే యూ విల్ రియలైజ్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఐఎమ్ విత్. అన్నీ చెప్పి నేను నీకు అది చేస్తున్నా, నేను నీకు ఇది చేస్తున్నా, యూఆర్ లైక్ ఇన్ డెట్ నాకు నువ్వు అది చేయాలి ఇది చేయలేదు. సీరియస్లీ నువ్వు చేస్తే చెయ్యు, లేకపోతే లేదు. నేను ప్రేమించినా అని ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందని ఆ అమ్మాయి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఏడ్చినావని ఆ అమ్మాయి చేయకోసుకోవాలా? ఎగ్జాక్ట్లీ కాదు. సో ఇలా గ్రీన్ ఫ్లాగ్స్, రెడ్ ఫ్లాగ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా అంతం లేదు దీనికి. మీకు మీ లైఫ్ లో అనిపించే రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కామెంట్ డౌన్. ఇప్పుడు చిన్న సెగ్మెంట్ ఆడుకుందాం మనము. సో సెగ్మెంట్ పేరు ఏంటంటే హీస్ అ 10 బట్ హీస్ అ 10 బట్ he feels entitled. God, ego minded, really? No for me. Big red flag amma. He's a 10 but he doesn't remember anything you talk. So in this case even I don't remember anything I talk. And unnecessary information, so okay, we'll figure it out together. Oh, nice. For me, meeku your definition different. Yeah. He's a 10 but his words don't turn into actions. No, నేను ఇంత చేస్తా అంత చేస్తా, నేను ఆ జాబ్ కొట్టి చూపిస్తా. ఎందుకు ఈ మాటలు? పని చేసి యాక్షన్ లేదు, వర్క్ రిజల్ట్ లేనప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్పి ఏం ఉపయోగం? నో, గ్రీన్ ఫ్లాగ్. No actions, no nothing. Red flag. Sorry, red flag. Red flag. He's a 10 but he doesn't give you any words of reassurance. No. Red flag. I'll ask one. He's a 10 but he's a mama's boy. Red planet. He's a 10 but whenever you try to put up your emotions, he'll say don't use your girl card. Girl card, really? I'm a girl. Exactly, I don't get it. Girl card వాడదంటే girls bro, girl card వాడకపోతే ఎవడు వాడతాడు? ఇలాంటి వాళ్ళు ఎట్లుంటారు తెలుసా, నువ్వు గర్ల్ కార్డ్ వాడద్దంటారు కానీ డౌరీ కావాలంటారు. నువ్వు డౌరీ ఎందుకు అడుగుతున్నావు? నేను గర్ల్ని కాబట్టే కదా మా పేరెంట్స్ అడిగేది. అబ్బాయిలని అడగవు కదా అబ్బాయిల పేరెంట్స్. ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గర్ల్ కార్డ్. నువ్వెందుకు గర్ల్ కార్డ్ వాడుతున్నావు అక్కడ? Please get it into your heads, guys. Wake up. Okay, he's a 10 but he doesn't give you space. I need space. Everybody needs space. Everybody deserves space to energize themselves. Please. He's a 10 but he spends nothing on you. Oh my God, that's a tough one. See, money is a subjective thing. How individuals, I feel like it's an individual's question. Like నీకు నీ వాల్యూలో మనీ డెఫినేషన్, తన దగ్గర లేక ఖర్చు పెట్టడం వేరు, ఉండి ఖర్చు పెట్టకపోవడం, ఇట్స్ డిఫరెంట్. సో మీకే వదిలేస్తున్నా. Diplomatic answers. రాసుకోండి అబ్బాయిలు. And one last. He's a 10 but he doesn't like PDA. Dude, again subjective, but I'm someone. అరే మీ గర్ల్ ఫ్రెండ్ ని మీరు హగ్ చేసుకోవడానికి ఏమైంది? ఎవరు చూస్తే ఏంటి? మీ గర్ల్ ఫ్రెండ్ కదా హగ్ చేసుకునేది, పక్కింటి గర్ల్ ఫ్రెండ్ కాదు కదా. టు లిమిటెడ్ లెవెల్, ఏదో చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ హోల్డింగ్ హ్యాండ్స్, హగ్గింగ్, స్మాల్ థింగ్స్. సో ఇలా చిన్నవి చేస్తే బాగుంటుంది. He should be a 10 and doing everything we want in life. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పుకొని ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటే life will be a 10. Bye guys. This is the end of green flag and red flag. Don't forget to
like, share and subscribe to BNS Podcast.